బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. పేటకు నేనే మేస్త్రి, వైసీపీని గట్టెక్కించిందే నేను. అలాంటిది నాకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలి, మళ్ళీ ఆమెను తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. ఇంకా నేను ఎందుకు ఇక్కడ ఉండి వెళ్తా, ఉండలేను. వేడివేడి ఛాయ్ గ్లాస్ అట్రాక్ట్ చేస్తుంది. ఇక మీ ఫ్యాన్ గాలి చాలు. 10 ఏళ్లు మీ వెంట నడిచినందుకు మంచిగానే దింపారు. ఇక ఊరుకునేది లేదు, ఉండలేను. ఎవరి మాట వినేదే లేదంటున్నారట ఆ నేత. వెనక్కి తిరిగి చూసే ముచ్చటే లేదంటున్నారు. బాస్ సర్ది చెప్పినా భవిష్యత్తే లేదనుకున్న చోట ఉండనంటే ఉండనంటున్నారట. ఆమె ఎంట్రీ అతడికి అస్సలు నచ్చడం లేదట. ఇంతకీ పేట రాజకీయంలో ఏం జరిగింది? మాజీ మంత్రి ఇన్, ఎమ్మెల్సీ అవుట్ ఖాయమా? చిలకలూరిపేట అపోజిషన్లో ఆధిపత్య పోరు. మాజీ మంత్రి రీఎంట్రీపై ఎమ్మెల్సీ అసహనం. మళ్లీ పేటకు విడదల, జంపింగ్ బాటలో మళ్లీ రాజశేఖర్. మాజీ మంత్రి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సెగ్మెంట్ పై గురిపెట్టుకుని ఉన్న ఆ నేత గుర్రు మీదున్నారు. మొదట ఆమె జనసేన వైపు చూశారు. జంప్ అవుతారని మాజీ మంత్రిని అధిష్టానం సంతృప్తిపరిచింది. ఆమెకు పెద్దపీట వేస్తున్నారని ఆయన హట్టయ్యారు. ఇప్పుడు అతడు గ్లాసు పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారు. ఆమె అక్కడ మళ్లీ యాక్టివ్ కావడం ఆయనకు నచ్చడం లేదు. పార్టీ కోసం అన్నీ తానై నిలబడ్డ తనను కాదని ఆమెకు టికెట్ ఇచ్చి అమాత్య యోగం కల్పించారు. సరే అని ఊరుకున్నా ఇప్పుడు మళ్లీ ఆమెకు బాధ్యతలిచ్చారు. ఇక నేనెందుకు మరి ఇక్కడ ఉండి అంటూ ఆగ్రహంతో ఉన్నారట ఆ లీడర్. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి విడదల రజనికి మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలిచ్చారు వైసీపీ అధినేత జగన్. రజని రీఎంట్రీపై మర్రి రాజశేఖర్ చిర్రెత్తిపోతున్నారట. తన దారి తాను చూసుకునే పనిలో ఉన్నారట. ఇక వైసీపీలో ఉంటే లాభం లేదు, ఎన్నాళ్లు వెయిట్ చేస్తామంటూ అసహనంతో ఉన్నట్లు టాక్. చిలకలూరిపేటలో వైసీపీకి మొదటి నుంచి మర్రి రాజశేఖర్ కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన 2004లో ఇండిపెండెంట్ గా గెలిచి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచిన కాంగ్రెస్ ముఖ్యుల్లో మర్రి రాజశేఖర్ ఒకరు. వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్ కి గుర్తింపు ఉంది. ఆయనకు జగన్ 2014లో చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు, కానీ ఓటమి పాలయ్యారు. దాంతో టీడీపీ నుంచి వైసీపీలోకి 2019 ఎన్నికల ముందు వచ్చి చేరిన విడదల రజనికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. వైసీపీ ప్రభంజనం బీసీ కార్డుతో రజని గెలిచారు. ఇక 2024 ఎన్నికల నాటికి రజని మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్ట్ కు పంపించి అక్కడ వైసీపీ నేత కావటి శివ నాగమోహన్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట టికెట్ ఆశించిన అవకాశం లభించలేదు. ఎన్నికలైపోయాయి, పార్టీ పరాభవం పాలైంది. మాజీ మంత్రి విడదల రజని కూడా ఓడిపోయారు. ఆ తరువాత ఆమె సైలెంట్ అయిపోయారు. జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. బాలినేని శ్రీనివాస్ ద్వారా జనసేన కండువా కప్పుకునేందుకు పావులు కదిపారని పవన్ ఒప్పుకోలేదని టాక్. ఇంతలోనే అలర్ట్ అయిన జగన్ విడదల రజనిని బుజ్జగించారట. ఆమె అడిగినట్లుగా మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే మొదటి నుంచి పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్ కే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆయనకు ఇన్ఛార్జి ఇస్తేనే టీడీపీని ఓడించి నెగ్గగలమని అంటున్నారు. మాజీ మంత్రి విడదల రజనికి బాధ్యతలు అప్పగించొద్దని కోరినట్లుగా కూడా ప్రచారం సాగింది. అయితే 3 రోజుల క్రితం వైసీపీ అధినాయకత్వం విడదల రజనికి చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించింది. త్వరలోనే ఆమె నియోజకవర్గంలో మళ్లీ యాక్టివ్ కానున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మర్రి రాజశేఖర్ వర్గం గుర్రుగా ఉందట. పార్టీలో ఉంటే ఇక లాభం లేదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీని వీడే సమయం కూడా ఆసన్నమైనట్లుగా మర్రి వర్గం సంకేతాలిస్తోంది. ఎమ్మెల్సీగా కూడా ఉండడంతో కూటమి కూడా ఆయన రాకను ప్రోత్సహిస్తుందని అంటున్నారు. మాజీ మంత్రి విడదల రజనితో రాజీ పడేది లేదంటున్న మర్రి రాజశేఖర్ వర్గం అంతా కలిసి టీడీపీ కానీ జనసేనలో కానీ చేరే ఛాన్స్ ఉందని అంటున్నారు. టీడీపీలో అయితే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారని అంటున్నారు. సో జనసేనలో చేరితే బాగుంటుంది అన్న చర్చ కూడా ఉందట. రజని ఎంట్రీతో ఇక వైసీపీ నుంచి మర్రి రాజశేఖర్ విడుదలవడం ఖాయమంటున్నారు. అయితే మర్రి రాజశేఖర్ తో వైసీపీ అధినేత జగన్ మాట్లాడారని తెలుస్తోంది.
ఆయనకు సర్ది చెప్పాకే విడదల రజనికి ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చారని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు గాని మర్రి మాత్రం విడదల రీఎంట్రీని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట. అయితే మర్రి వైసీపీలోనే కొనసాగుతారా లేక జనసేనలోకి వెళతారా అనే సస్పెన్స్ కు మరికొన్ని రోజుల్లోనే తెరపడబోతున్నట్టు తెలుస్తోంది.